రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికే చాలా మందికి డబ్బులు చెల్లించామని, మిగతా వారికి 3-4 రోజుల్లో అందరికీ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దన్నారు. రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రైతులకు ఒక భరోసా ఇచ్చింది. ఏమని ఏది ఏమైనా కానీ ఆఖరి గింజ వరకు రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాక అకాల వర్షాల వలన కొంచెం నష్టపోయిన పంటను దాన్ని కూడా మేము నష్టపరిహారం ఇస్తాము. రైతులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ వరి వేస్తే ఊరి అని చెప్పి ఆయన రైతుల వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ప్రొక్యూర్మెంట్ సరిగా కాకున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. కానీ టీఆర్ఎస్ నాయకులు వారు అందరు కూడా ఇప్పుడు చూస్తున్నాం. నేను అన్ని సెంటర్లో పోయి వచ్చిన ఇప్పుడు ఆసినాదు, కొత్తపల్లి మన సెంటర్లో పోయి చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా లారీలు వెయిటింగ్ ఏమైనా ఇబ్బందికరమైన విషయం కనబడలేదు.